రేవంత్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగిన మహాధర్నా చూస్తే తెలుస్తోందని టీఎన్జీఓ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఇక తమకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీష్ రావు వస్తే పోలీసులు అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి సంబంధించి భూ పోరాటం 409 రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ ఏదైతే ధర్నా ఉందో ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కనుపు చేసుకుని పిలిచి మా సమస్యలు పరిష్కార దిశగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి నిన్న హన్మకొండలో ఆ ధర్నా కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు పోతే అడ్డుకోవడం అన్నటువంటిది నిజంగా మేము ఖండిస్తా ఉన్నాం. గాంధీ మార్గంలో గచ్చిబౌలి ఉన్నటువంటి మా సొసైటీ ల్యాండ్ భాగ్యనగర్ సొసైటీ ల్యాండ్ను 409 రోజు గాంధీ మార్గం చేస్తాం. ఏ పొలిటికల్ సంబంధం లేకుండా చేస్తాను. రాత్రి వచ్చి మరి ఆ యొక్క వాచ్మెన్ గన్లతో షూట్ చేసి మరి గూండాలు వచ్చి రాత్రి మన ప్రీకాస్ట్ చేసుకుని రాత్రి కంటెంట్స్ తీసుకుని వచ్చి వేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం మీకు తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలు ఉన్నప్పటికీ కూడా కింద స్థాయి మంత్రులు కానివ్వండి, కింద స్థాయి అధికారులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏది పోనీయకుండా గౌరవ ముఖ్యమంత్రి ఆర్డర్స్ కూడా సరిగా ఫాలో కాకుండా ఇక్కడ ఉద్యోగులను అక్కడ ప్రజలు ఇబ్బంది కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మేము ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం. సుమారుగా 4,500 మంది 5,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే సొసైటీలు ఉన్నారో మా చివరి శ్వాస వరకు కూడా అక్కడ ఉండి పోరాటం గాంధీ మార్గాలు చేస్తాం. అవసరం అనుకుంటే అన్ని పొలిటికల్ లీడర్ని పిలుస్తాం, పొలిటికల్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇన్వాల్వ్ చేసిన తర్వాత అక్కడ నుంచి జరిగేలేదు. ఎందుకంటే న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ల్యాండ్ అది ప్రభుత్వం మారడంతోనే మరి దొంగల్లోకి వచ్చి 15 ఎకరాలు ఆక్యుపై చేయడం ఎంత కరెక్ట్ ఒకసారి గౌరవ మన కలెక్టర్ గారికి తెలిసే ఆ విషయాలని మరి మేము కోర్టుకు పోయి ఆ 17 ఎకరాలు ఎవరైతే ఆక్యుపై చేశారో దానిపైన గౌరవ హైకోర్టు నుంచి కలెక్టర్ ఇచ్చిన సస్పెండ్ చేపించినాం. మరి అక్కడ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ గారు కానివ్వండి, మా జేఏసీ ఉన్నటువంటి మా సెక్రటరీ జనరల్ మన ఏలూరు శ్రీనివాసరావు గారు, మా 33 జిల్లా ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా సపోర్ట్తో ఈరోజు గాంధీ అమలు చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం వేరే ఆలోచన చేసుకుని ఆ ల్యాండ్ దగ్గరకు వచ్చి మళ్ళీ వేరే ఇబ్బంది పెడితే మాత్రం ప్రాణ త్యాగాన్ని సిద్ధంగా తెలియజేసుకుంటూ ఇప్పుడైనా ప్రభుత్వం మారి గౌరవ ముఖ్యమంత్రి పిలుచుకొని మా సమస్యలను పరిష్కారం చేస్తానని ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం. పీఆర్ చేసి ఇమీడియట్ గా డిఆర్ మెర్జ్ అయితే కాబట్టి డిఎల్ఎస్ 1-2 డిఎల్ఎస్ మాత్రం ఒకే సమస్య లేదు. ఆల్రెడీ మా జగదీశ్ గారు ఆల్రెడీ ప్రభుత్వంతో చర్చ జరుపుతున్నాడు. ఒకటి మాత్రం అన్ని కలెక్టర్ ఆఫీసుల నల్ల బ్యాచ్లతో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.